కాళేశ్వరం ప్రాజెక్టు దండుగా అని తప్పుడు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్లోకి మేమే తెచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు సాగునీరు అందిస్తుందని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్లు విమర్శించారు. తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా కమలాయపల్లి, అర్జునపట్ల, ఆకునూరు, జాలపల్లి గ్రామాలకు D3 కాలువ ద్వారా సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలి. కానీ నంగునూరు మండల రైతుల నోట్లో మట్టి కొట్టి రంగనాయక సాగర్ నీటిని మద్దూరు మండలంలోని గ్రామాలకు మళ్లించే ప్రయత్నాలు కాంగ్రెస్ నాయకులు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నిన్నటి రోజున భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కమలాయపల్లి గ్రామాన్ని సందర్శించి నంగునూరు మండలానికి ఆర్ఎంసీ ద్వారా వచ్చే LD10 కెనాల్ సందర్శనలో భాగంగా కమలాయపల్లి గ్రామ శివార్లో నుంచి కాలువ పోతుందని, ఆ ప్రాంతంలో ఓటీని నిర్మించి మద్దూరు మండలంలోని 5 గ్రామాలకు సాగునీరు ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశించడం సమంజసమైన విషయం కాదని అన్నారు. అరకొరగా వచ్చే సాగునీరును కాంగ్రెస్ నాయకులు మళ్లించే ప్రయత్నాలు చేయవద్దని, అవసరమైతే తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి మద్దూరు మండలంలోని గ్రామాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, సీనియర్ నాయకులు మల్లయ్య, బద్దిపడగ కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, పురేందర్, మహేందర్ గౌడ్, నాగేందర్, ఉల్లి మల్లయ్య, ఆజిత్, సతీష్ గౌడ్, రాము పాల్గొన్నారు. నిన్న గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన కమలాయపల్లి విలేజ్ సందర్శించి మా నంగునూరు మండలంకు ఆర్ఎంసీ ద్వారా వచ్చే LD కెనాల్ ను సందర్శించడం జరిగింది. తను సందర్శిస్తుంటూ తను ఏం చెప్పారంటే, అధికారులతోని ఇక్కడి నుంచి వెళ్ళి పక్క నుంచి కాలువ పోతుంది కాబట్టి ఇక్కడ ఓటీని ఇచ్చి మా 5 గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి అధికారులతోని ఆదేశించడం జరిగింది. అధికారులను అడిగితే ఏంటంటే, వాస్తవానికి ఏంటంటే అది LD10 కాలువ అనేది నంగునూరు మండలంలోని 10 గ్రామాలకు వచ్చే కాలువ. 10 గ్రామాలు అంక్షాపూరు, ఖానాపూర్, నాగరాజపల్లి, మైసంపల్లి, నంగునూరు, వాగవతల 5 గ్రామాలు, కొండంరాజపల్లి, గన్పూర్, గట్లమల్యాల, అక్కెనపల్లి, ఖాతా గ్రామాలకు ఆయకట్టు దాని కింద పొందుపరచడం జరిగింది. ఇప్పటికే కాలువ పూర్తి కాక నీళ్లు ఈ 10 గ్రామాలకు కూడా సంపూర్ణంగా ఇంకొస్తలేవు. ఇక్కడి పొలాలే ఎండుతున్నాయి. మాకు ఆ రైతుల మీద ఏం కోపం లేదు, కానీ వారి కమలాయపల్లి గాని, అర్జున్పట్ల గాని, ఆకునూరు గాని, ఆ జాలపల్లి గ్రామాలు తపాస్పల్లి రిజర్వాయర్ కింద D3 అనే డిస్ట్రిబ్యూటర్ 3 కింద పొందుపరచడం జరిగింది. వారు తపాస్పల్లి రిజర్వాయర్లకు నీళ్లు తీసుకొని రావాలి, కానీ మా రైతుల నోట్లో మట్టగొట్టి ఇక్కడి నుంచి వెళ్ళి ఎట్లయినా ఈ ఊరి నుంచి వెళ్ళి కాలువ పోతుంది కాబట్టి ప్యారలల్ గా పోతుంది, ఇక్కడ తూము పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తే అది తప్పు అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ గారు నిన్న పర్యటన చేసి ఏదైతే తపాస్పల్లి నుంచి కౌడాయపల్లికి రావాల్సినటువంటి నీళ్లను వదిలిపెట్టి మరి రంగనాయక సాగర్ నుంచి వస్తున్నటువంటి నీళ్లను తూంబెట్టాలనడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే జనగామ నియోజకవర్గం నుంచి కానీ లేదా ధర్మసాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చుకొని తపాస్పల్లి నింపుకొని అక్కడ రైతులందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ నీళ్లు కూడా ఉన్నాయి, కానీ అక్కడి నుంచి నీళ్లు తీసుకురాకుండా ఎట్లయితే నీళ్లు రంగనాయక సాగర్ నుంచి వస్తున్నాయి కనుక అక్కడ పొక్కగొట్టి నీళ్లు తీసుకుపోతాం అనడం మాత్రం ఇది నిజంగా కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్య.